హాయ్ అండి, ఒక అందమైన చీరతో మీ ముందుకు వచ్చేసాను. అది మరేదో కాదు, బ్యూటిఫుల్ వైట్ ప్యూర్ కాటన్ కోటా శారీ పైన హ్యాండ్ పెయింట్ డిజైను. ఈ వైట్ కోటా శారీ ఎలా వస్తుందంటే ప్యూర్ కాటన్తో ఉంటుందండి. శారీకి రెండు వైపులా కూడా ఇలా గోల్డ్ జరీ బోర్డర్ ఒక 1 ఇంచ్ వస్తుంది. బ్లౌజ్ కూడా ఉంటుంది శారీలోనే. ఇది పళ్ళులో వచ్చేసి ఒక జరీ లైను. అట్లాగే ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ నా ఫ్రెండ్తో వేయించాను నేను. ఇదిగోండి, ఇది శారీ లోపల భాగం. లోపల ఏంటంటే ఇదిగోండి ఈ లెంగ్త్ వరకు మీకు హ్యాండ్ పెయింట్ వస్తుంది, పైన అంతా ప్లెయిన్ ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్లో మాత్రం ఫుల్ లెంగ్త్లో డిజైన్ వస్తుంది. ఇక బ్లౌజ్ ఎలా ఉందంటే చెర్రీ పళ్ళులాగా బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ ఏమో ఇది థిక్ కోటాను కాటన్ వచ్చింది, ఇది కోట. ఈ శారీ ఉండే కోటా ఫ్యాబ్రిక్ కన్నా కూడా బ్లౌజ్ వచ్చేసి థిక్ కోటాలో వస్తుంది. డ్యూరబిలిటీ చాలా బాగుంటుందండి. చక్కటి లైనింగ్ వేసి మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. అటు తిప్పునా, ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. మరి ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ మరిన్ని చూడాలనుకుంటే అతిబాబాయి రాధిక యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోండి. ఇది కలరు డార్క్ అంటే డార్క్ మెరూన్, దగ్గర బ్రౌన్ లాగా, వక్క రంగులాగా అలా ఉంటుందండి. షేడ్ అయితే కొత్తగా ఉంది. పళ్ళు అంతా కూడా ఇలా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి. పైన వైపు ఇలా పళ్ళులోనే చిన్న బోర్డర్ ఉంటుంది. శారీ అంతా మాత్రం చూపించమ్మా, పైన ఏమో ప్లెయిన్, కింద అంతా కూడా స్కర్ట్ బోర్డర్ స్టైల్లో ఈ ప్రింటెడ్ బోర్డర్ వస్తుంది. ఒక వేలెడంతా కాపర్ కలర్ లాగా చిన్న బోర్డర్. ఇదిగోండి బ్లౌజు. ఈ బ్లౌజ్ కూడా సూపర్ ఉంది అసలు. కరెక్ట్ చూపించానా? నా ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లాక్ అండి. చాలా బాగుంది. ఇది పళ్ళులో వచ్చేసి హ్యాండ్ పెయింట్ స్టైల్లో వాటర్ కలర్స్తో పెయింట్ చేస్తాం కదా, ఆ టైప్లో ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చిందండి. పైన వైపు కూడా చూడండి ఇలా చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. తర్వాత లేయర్స్ తినానా, ఇదిగోండి ఇలా వస్తుంది శారీ అంతా. పైన ప్లెయిన్, శారీకి రెండు వైపులా ఒక 1 ఇంచ్ గ్రే కలర్ బోర్డరు, కట్ చెంగులో బ్లౌజ్ ఇది కూడా అంతే. ఈ పైన ప్లెయిన్ వచ్చిన బ్లౌజులన్నీ ఇలా శారీస్ అన్నీ బ్లౌజులు ఇలా వచ్చి భలే ఉన్నాయి అసలు, చాలా బాగుంది. వైలెట్ కలర్ అండి. ఈ శారీస్ తయారీ వచ్చేసి గుజరాత్ అండి, గుజరాత్లో తయారవుతాయి. ఇక ఒక మాట చెప్పాలంటే గుజరాత్ స్పెషల్ అని చెప్పొచ్చు. రేర్ ఫైన్ బాంధనీ అలా స్పెషల్, గుజరాత్కి పటోలా కూడా అలా స్పెషల్ అన్నమాట. మనకి ఇక్కడ గద్వాలు, పోచంపల్లి ఇలా ఫేమస్ కదా. ఏపీలో చూసుకుంటే మంగళగిరి, పొందూరు, కాది ఇలా డిఫరెంట్ ఉంటాయి. అలాగే ధర్మవరం పట్టు. అదేవిధంగా గుజరాత్లో ఈ పటోలా కాటన్, పటోలా పట్టు, బాంధని ఈ 3 కూడా ఫేమస్ అండి. ఇదిగోండి పళ్ళు చూసారా, ప్యానల్స్లో డిజైన్ వచ్చింది. వైలెట్ కలరు చాలా బాగుందండి. ఈ షేడ్ కూడా ఇవి లాస్ట్ టైం కూడా వచ్చాయి కదా ఈ షేడ్స్. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. హ్యాండ్స్కి ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా చూసినట్లయితే ఇలా డైమండ్ చెక్స్ ప్యాటర్న్లో వైట్ శారీలో కలనేతగా వస్తుంది, చెక్స్ లాగా. దాని మధ్యలో ఎల్లో అండ్ రెడ్ కూడా కదా, ఆరెంజ్ ఏమో కదా. ఇవి కలనేతల్లో వచ్చేటప్పటికి కలర్స్ క్లియర్గా తెలియట్లేదండి. మీకు వీడియోలో అయితే క్లియర్గా ఉంది. ఈ డిజైన్ వస్తుంది. తర్వాత ఇట్లా బోర్డర్స్ వస్తాయండి, డిఫరెంట్ టైప్ బోర్డర్స్. శారీకి రెండు వైపులా కూడా సేమ్ ఉంటాయి. పీకాక్ గ్రీన్ అండి. అయితే ఇది కలనేతలో వస్తుంది. ఇదిగోండి బ్లూ అండ్ గ్రీన్ కలనేతలో ఈ శారీ ఉంటుంది. పళ్ళు చూడండి ఇట్లా ప్యానల్స్ లాగా క్రియేట్ చేసి మధ్యలో అంతా కూడా పటోలా వీవింగ్ డిజైన్ ఇచ్చారు. ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి, అలాగే ప్యూర్ కాటన్ కూడా. పటోలా పట్టు చాలా మందికి తెలుసు, కాకపోతే కాటన్ కొంతమందికే తెలుసు. కొత్త వారి కోసం అంటే ఆల్రెడీ మన ఛానల్లో చూసిన వారికి అయితే ఐడియా ఉంది. కొత్త వారి కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. లైట్ వెయిట్ ఉంటాయి, చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా ఉంటాయండి. మనం ఎప్పుడైనా హ్యాండ్లూమ్స్ కట్టుకుంటే ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో ఈ హ్యాండ్లూమ్ కట్టుకున్నా కూడా అంతే కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. ఇక శారీ అంతా చూసినట్లయితే ఇదిగోండి పటోలా డిజైన్ వస్తుంది. కంప్లీట్గా కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు ఇదే డిజైన్ ఉంటుందండి. అట్లాగే శారీకి రెండు వైపులా కూడా ఇలా బోర్డర్ వస్తుంది. ఎడ్జ్లో ప్లెయిన్ బోర్డర్ కూడా ఉంటుందండి. చాలా బాగుంది. కలర్ కూడా కొత్తగా అంటే పీకాక్ గ్రీన్, రెగ్యులర్ పీకాక్ గ్రీన్ కాకుండా కలనేతలో వచ్చింది కాబట్టి కొత్తగా చాలా బాగుంది.
లైట్ గ్రీన్ కలర్కి క్రీమ్ కలర్ కలనేతలో ఈ టాప్ వస్తుందండి. చాలా లైట్ గ్రీన్ కలరు, పిస్తా గ్రీను అట్లా కొంచెం అలా డస్టీ గ్రీన్ అట్లా ఉంటుందండి. దానిపైన అసలు టాప్ ఏ కలర్ అయితే ఏంటి, డిజైన్ మాత్రం అదిరిపోతుంది అనేలాగా మల్టీ కలర్ జామ్దాని వీవింగ్తో క్రేన్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ అండి. లోటస్ ఫ్లవర్ నీళ్ళల్లో పొంగల్ నిలబడినట్టుగా చూడండి అసలు ఎంత అందంగా ఉందో. ఈ డిజైన్స్ ఎంత కష్టపడి నేస్తారో కానీ వాళ్ళు, చాలా అందంగా ఉన్నాయండి. ఇదిగోండి దుపట్టా వచ్చేసి సేమ్ కలర్ కలనేతలోనే కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుందండి. ఎడ్జెస్లో మాత్రం ఇలా గోల్డ్ జరీ లైన్స్, ఎండ్లో టాజిల్స్ వస్తాయి. గ్రీన్ కలర్కి బ్రౌన్ కలనేతలో ఈ టాప్ వస్తుందండి. ఫ్రంట్ వచ్చేసి పెద్ద సైజులో జామ్దాని వీవింగ్ డిజైన్ ఉంటుంది. ఫ్లోరల్ అంటే బిగ్ బంచ్ లాగా వస్తుంది అన్నమాట డిజైన్ అంతా కూడా. అలాగే సైడ్స్లో ఈ బ్రౌన్ కలర్ ఎడ్జెస్ ఉంటాయి. వీటిని మీరు నెక్ ప్యాటర్న్ కానీ లేదా హ్యాండ్స్కి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. దుపట్టా వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. దుపట్టా కూడా ఎడ్జెస్లో ఇలా ఇలా ఏమంటారు రోజ్ ఫ్లవర్ బంచెస్ వచ్చాయి జామ్దాని వీవింగ్తో. పళ్ళుకి రెండు వైపులా కూడా అటు రెండు ఇటు రెండు వస్తాయండి. అట్లాగే ఎడ్జ్లోనేమో ఇలా గోల్డ్ కలర్ జరీతో లైన్స్ ఉన్నాయి. కంప్లీట్ ఎడ్జ్లో వచ్చేసి ఇలా టాజిల్స్ ఉన్నాయి. దుపట్టా టాప్ రెండు కూడా మంచి సైజులో వస్తాయండి. హైటు పర్సనాలిటీ ఎలా ఉన్నా కూడా పర్ఫెక్ట్గా సరిపోయే సైజులో ఇవి ఉంటాయి. గచ్చకాయ కలర్ అండి, గ్రే కలర్ చూసారు కదా, సేమ్ డిజైన్తో గచ్చకాయ కలరు. పళ్ళు నుంచి కట్ చెంగు వరకు ఫాలింగ్ క్రీపర్స్ ప్యాటర్న్లో ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చిందండి, డిజిటల్ ప్రింట్. అది కాకుండా శారీ అంతా కూడా సెల్ఫ్ లైన్స్ లాగా కూడా ఉంటుంది. తర్వాత బ్లౌజ్ తీయమ్మా. ఇదిగోండి బ్లౌజ్ అంతా ఇలా సెల్ఫ్ డిజైన్తోనే వస్తుంది. అలాగే బ్లౌజ్కి బోత్ సైడ్స్ కూడా ఇట్లా టై అండ్ డై టైప్లో హ్యాండ్స్కి ఇచ్చారు. గ్రే కలర్ పైన సెల్ఫ్ డిజైన్తో పాటు మల్టీ కలర్లో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ కూడా వచ్చిందండి. అటు చూపించమ్మా. అదిగోండి పళ్ళులో ఫాలింగ్ క్రీపర్ లాగా పళ్ళు దగ్గర నుంచి ఇటు కట్ చెంగు వైపుకి ఫాలింగ్ క్రీపర్ లాగా డిజైన్ వస్తుందండి. వాటర్ కలర్ పెయింట్ లాగా ఉంటుంది డిజైన్ ఏమో, చాలా బాగుంది. అట్లాగే మళ్ళీ సెల్ఫ్ ప్రింట్ కూడా బ్లౌజ్ సెల్ఫ్ ప్రింటెడ్ గ్రే కలర్ బ్లౌజ్కి బోత్ సైడ్స్ ఇలా టై అండ్ డై టైప్లో రెడ్ కలర్తో వచ్చిందండి. బోత్ సైడ్స్ ఉంటుంది. బేబీ పింక్ విత్ వైట్ కలనేతలో ఈ శారీ వస్తుందండి. పళ్ళు అంతా కూడా పింక్ కలర్ లైన్స్, థ్రెడ్ వీవ్ లైన్స్ వస్తాయి. అలాగే వాటిలోని వీవింగ్లో సీక్వెన్స్ వస్తుందండి. అటు ఇటు గోల్డ్ జరీ లైన్స్, పళ్ళు ఎడ్జ్లోనేమో టాజిల్స్ ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీలోనేమో ఇలా 2-3 ఇంచెస్ గ్యాప్లో లైన్స్, వాటి మధ్యలోనే సీక్వెన్స్ కూడా వస్తాయి. అట్లాగే శారీకి బోర్డర్ వచ్చేసి గోల్డ్ జరీతో ఒక 1 ఇంచ్ బోర్డర్ రెండు వైపులా వస్తుందండి. చాలా బాగుంది కలర్ కూడా. పీచ్ కలర్ కదా, పీచ్ పింక్ పీచ్ పింక్ మిక్స్ లాగా ఉంటుంది. వైట్ కలనేత్తో ఈ శారీ వచ్చిందండి. ఫ్యాబ్రిక్ ఏంటో చెప్పలేదు కదా, ఇంట్రోలోనే చెప్పాను. ప్యూర్ లినెన్ శారీస్ అండి ఇవి. పళ్ళు అంతా కూడా చూడండి ఇట్లా లైన్స్ లాగా వస్తుంది. అటు ఇటు జెరీ లైన్స్తో ప్యానల్స్ క్రియేట్ చేసి మధ్యలోనేమో ఇవి నేతలోనే వచ్చాయి కానీ మనకి ఎంబ్రాయిడరీ లైన్స్ లాగా అనిపిస్తాయి. ఈ లైన్స్లోనే సీక్వెన్స్ కూడా వస్తుందండి, గోల్డ్ కలర్ సీక్వెన్స్. చిన్న చిన్న పార్టీస్ కట్టేసుకోవచ్చు అండి. శారీ అంతా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. కొంచెం ఒక 2 ఇంచెస్ గ్యాప్తో స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఆ లైన్స్లోనే చీర నేసేటప్పుడే ఈ సీక్వెన్స్ అనేది యాడ్ చేశారు. ఇదిగోండి లోపల ఇలా ఉంటుంది. బోర్డర్ వచ్చేసి ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్ శారీకి రెండు వైపులా వస్తుందండి. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. చూడండి పళ్ళులో టాజిల్స్ ఉన్నాయి. ఇదిగోండి బ్లౌజు. అటు తిప్పినాను. బ్లౌజ్ కూడా ఇవి ఉన్నాయా లేకపోతే పళ్ళులోవే ఇటుకన్నా? లేదు, బ్లౌజ్ జస్ట్ ప్లెయిన్ వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ ఉందండి. కాకపోతే నాకు అనిపిస్తుంది ఈ బ్లౌజ్ కన్నా ఇంకా వేరే ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చీర లుక్ ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇది ఒకలాంటి ఏమంటారు సులోచన పచ్చ, అట్లా ఒకలాంటి షేడ్ అండి. ఇది ఆల్రెడీ ఒక కాంబో మనం లేబుల్ ఏవిఆర్లో సేల్ చేసేసాము, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకొక పీస్ మన దగ్గర ఉంది, అందుకని దీనికి బ్లౌజ్ సెట్ చేసి చూపిస్తున్నా.
గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుందండి. శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీకి రెండు వైపులా 3 ఇంచెస్ వరకు ప్లెయిన్ పట్టు బోర్డర్ ఉంటుందండి రెడ్ కలర్లో. అదే రెడ్ కలరు శారీలో కలనేతగా రెండు వైపులా టెంపుల్ బోర్డర్ కూడా వస్తుంది. ఈ శారీకి ఇదిగోండి ఇక్కత్ బ్లౌజ్ అయితే ఇది వస్తుంది, పటోలా బ్లౌజ్ అయితే ఇది వస్తుంది. స్క్రీన్ పైన మాత్రం ఇక్కత్ బ్లౌజ్ కాంబో ప్రైసే ఉంటుందండి. ఒకవేళ పటోలా బ్లౌజ్తో మీరు తీసుకోవాలనుకుంటే 10,300. ఇది కావాలంటే ఇలా తీసుకుంటే 10,300కి, ఇది కావాలంటే 7,300. ఇట్లా 7,300 స్క్రీన్ పైన ఉంటుంది. అంటే ఈ కాంబో ప్రైస్ మాత్రమే ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. దీంతో పాటు ఆ బ్లౌజ్ కూడా కావాలి అంటే 4-5 ఎక్స్ట్రా. ఒకవేళ మీరు 2 బ్లౌజెస్ తీసుకుంటానన్నా 2 డిఫరెంట్ మీరు యాడ్ చేసుకోవటం వినండి. 5,800 శారీ, 4,500 పటోలా బ్లౌజు, 1,500 ఇక్కత్ బ్లౌజు. పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఈ శారీ వస్తుందండి. చెక్స్ వచ్చేసి పింక్ అండ్ వైట్ కలర్లో వస్తాయి. అట్లాగే ఈ చెక్స్ పైన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. శారీకి రెండు వైపులా కూడా రాణి కలర్లో విదర్భ వీవింగ్ బోర్డర్ 2.5 నుంచి 3 ఇంచెస్ వరకు వస్తుందండి. అలాగే పళ్ళులో కూడా సేమ్ బోర్డర్ కలర్లోనే చిన్న షార్ట్ పళ్ళు వస్తుంది. అలాగే బ్యూటిఫుల్ టాజిల్స్ ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే అంటే పింక్ అండ్ వైట్ కలర్లోనే ఓన్లీ చెక్స్తో బ్లౌజ్ వస్తుందండి. ఫ్లోరల్ ప్రింట్ ఉండదు. కాకపోతే హ్యాండ్స్కి విదర్భ వీవింగ్ బోర్డర్ మాత్రం బ్లౌజ్కి కూడా ఉంటుంది. ఈ సెట్లో కలర్స్ అన్నీ కూడానండి రెగ్యులర్ షేడ్స్ కాకుండా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఎల్లో అంటే రెగ్యులర్గా ఉండే ఎల్లో కాదు. తర్వాత వచ్చింది కూడా పేరు రెడ్ కానీ రెగ్యులర్ రెడ్ కాకుండా ఒకలాంటి బ్రిక్ రెడ్. ఇప్పుడు ఈ బ్లూ కూడా కొంచెం గాజు అన్ని బ్లూ ఆ టైప్లో ఉంటుంది, పీకాక్ బ్లూ దాని దగ్గరగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి శారీ అంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. నేవీ బ్లూ కలర్లో విదర్భ వీవింగ్ బార్డర్ వస్తుందండి. 2.5 నుంచి 3 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇదిగోండి పళ్ళులో బ్యూటిఫుల్ టాజిల్స్ ఉంటాయి. బ్లౌజు శారీ కన్నా బ్లౌజు థిక్ మెటీరియల్లో వస్తుందండి. మీకు మన్నిక కూడా చాలా బాగుంటుంది. చిన్న ఫ్లోరల్ ప్రింట్ అంటే శారీలో వచ్చిన డిజైన్ని చిన్నగా తీసుకుని బ్లౌజ్కి ప్రింట్ ఇచ్చారు. పపాయ ఆరెంజ్ కలర్ అండి. శారీ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటాలు వస్తాయి. అలాగే పళ్ళులో గోల్డ్ జరీ లైన్స్, బోర్డర్ కూడా గోల్డ్ జరీతోనే వీవింగ్ బోర్డర్ శారీకి రెండు వైపులా వస్తుందండి. దానిలోనే చిన్న మీనాకారి ఉంటుంది. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి బోర్డర్ ఉంటుంది. పింక్ కలర్ అండి, బీట్రూట్ పింక్లో మంచి షేడు. పళ్ళు వచ్చేసి ఇలా గోల్డ్ జరీ లైన్స్ వస్తాయి. శారీ అంతానేమో గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు ఉంటాయి. శారీకి రెండు వైపులా బోర్డర్ వచ్చేసి గోల్డ్ జరీతో వీవింగ్ బోర్డర్ వస్తుంది. దాని మధ్యలో చిన్నగా మీనాకారి థ్రెడ్ కూడా ఉంటుంది. చాలా బాగుంది. బ్లౌజ్కి పెట్టమ్మా. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మల్టీ కలర్లో ఒక 1.5 ఇంచ్ విడ్త్లో హారిజాంటల్ లైన్స్ అండి. చాలా బాగుంది ఈ చీర కూడా. అసలు రెయిన్బో లాగా ఉంది. ఇదిగోండి అన్ని రంగులు ఉన్నాయి. ఈ రంగు ఆ రంగు అని పేర్లు చెప్పలేము, అన్ని రంగులు ఉన్నాయి. సూపర్ బ్యూటిఫుల్ సాఫ్ట్గా ఉంటుందండి. పామ్ కుబ్సం అంటారు కదా ఆ టైప్లో ఉంటుంది క్లాత్. నిజంగా పామ్ కుబ్సం పట్టుకున్న వాళ్ళు ఎవరూ లేరు కానీ అలా పోలుస్తారు మరి ఎందుకో. ఇదిగోండి సీ గ్రీన్, డార్క్ సీ గ్రీన్ కలర్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్తో ఉంటుంది. చూడగానే మనకు ఒక టెక్స్చర్డ్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది కానీ స్మూత్ బ్లౌజు మనకి డిజైన్తో అలా అనిపిస్తుంది. గచ్చకాయ గ్రీన్ లాగా ఉంటుందండి. షేడ్ వచ్చేసి నేను మళ్ళీ చెప్తున్నా, ఈ షేడ్స్ అన్నీ నేను చెప్పేదానికి కొంచెం అటు ఇటు ఉండొచ్చు. ఎందుకంటే డిఫరెంట్ షేడ్స్, రెగ్యులర్ కాదు. మేము వీడియోలో మాత్రం క్లియర్గా కరెక్ట్గా వచ్చేలాగా షూట్ చేస్తున్నాము. మీరు చూసే ఫోన్ బట్టి, టీవీలో మీరు పెట్టుకునే కలర్ని బట్టి కొంచెం అటు ఇటు మారచ్చు. కలర్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. చీర మీ చేతికి రిసీవ్ అయ్యాక మీరు సూపర్ హ్యాపీ అవుతారు. ఇదిగోండి పళ్ళులో వచ్చేసి పెద్ద పెద్ద ఫ్లవర్స్, శారీ అంతానేమో ఈ ఫ్లవర్స్ వస్తాయి. రెండు వైపులా ఇలా వీవింగ్ బార్డర్ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే స్మాల్ ప్రింట్తో వస్తుంది. ఈ కలర్ కూడా అంతేనండి, చాలా స్పెషల్గా అనిపిస్తుంది. చెప్పానుగా మీరు నన్ను తిట్టుకుంటూ మీరు ఏ కలర్ కొనుక్కున్నా ఆ కలర్కి లంగా కొనుక్కోవాల్సిందే. నేను 2 థింగ్స్లో తిట్టుకుంటారు. ఒకటి ఏ చీర కొనుక్కోవాలో డిసైడ్ అవ్వలేక, 2 పెట్టికోట్ కోసం. మళ్ళీ ఈవిడ పెట్టికోట్ కొనిపిస్తుంది మనతో అని తిట్టుకుంటారు.
ఏ చీర సెలెక్ట్ చేసుకోవాలి ఇలా పెడితే అని తిట్టుకుంటారు. కరెక్టే, 2 సార్లు మీ ఆశీర్వచనాలు వస్తాయి ఇవాళ నాకు. లావెండర్ కలర్ అండి. లావెండర్లో ఇంతకుముందు వేరే షేడ్ చూసాము, ఇది ఇంకొక షేడ్ అన్నమాట. వైట్ కలర్ ఫ్లవర్స్తోనే వస్తుంది ఇది కూడా. అలాగే పళ్ళులో వచ్చేసి చిన్న బ్లూ కలర్ ప్యానెల్, కట్ చెంగులోనే ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. శారీ స్టార్టింగ్లో వచ్చేసి ఈ డిజైన్ కొంచెం హైట్ తగ్గుతుంది. అలాగే శారీకి 2 వైపులా కూడా గోల్డ్ జరీ 1 ఇంచ్ బోర్డర్ వస్తుంది.